రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుని. ఈరోజు అంశం, మనం గృహం మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ వివరించుకుందాం. గృహం మధ్యలో ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ సుతా ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ఆగిపోతాయి. అసలు వాస్తుపరంగా గృహ నిర్మాణం ఎందుకు ఆగిపోతుందో ఇక్కడ మనం చూద్దాం. ఉదాహరణకు ఇది మన గృహం అనుకుందాం. ఈ గృహం నిర్మాణం మధ్యలో ఆగిపోవడానికి మేర్ కారణం, ఫస్ట్ మనం పునాది తీసేటప్పుడు ఈశాన్యం నుండి మొదలుపెట్టి నైరుతి వరకు తీసుకెళ్ళాలి. పునాది ఈశాన్యంలో మొదలు పెట్టడం వల్ల గుంత అవుతుంది. తర్వాత నైరుతి వరకు తీసి చుట్టనంగా తీసి ఆఫ్ చేయాలి. ఇలా తీయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తర్వాత నిర్మాణం చేసేటప్పుడు చూత నైరుతి నుంచి మొదలు పెట్టుకుంటా ఈశాన్యంకు రావాలి. నైరుతిలో రూమ్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఈశాన్యం వరకు రావడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పునాదేమో ఈశాన్యం చెల్లియాలి, నిర్మాణం నైరుతి నుంచి మొదలు పెట్టాలి. ఇలా అయితే గృహ నిర్మాణం చాలా వరకు ఆగది. ఇక తర్వాత కారణం ఏంటంటే, చాలామంది ఈ గృహ నిర్మాణానికి ఉపయోగపడే వస్తువులు సిమెంటు, సలాక, కంకర, రాళ్ళన్నీ తెచ్చి ఈశాన్యంలో వేస్తూ ఉంటారు. ఈ ఈశాన్యం భజనై గృహ నిర్మాణం ఆగిపోవడానికి చాలా వరకు కారణాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో ఈ ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ ఏది వేయద్దు. వేసుకోవాలనుకుంటే నైరుతి భాగంలో కానీ, దక్షిణ భాగంలో కానీ, పడమర భాగంలో కానీ వేసుకోవాలి. కానీ ఈ తూర్పు, ఉత్తర ఈశాన్యాల మధ్యలో ఈశాన్యంలో విపరీతమైన వజనం వేయడం సుధా గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఈశాన్యంలో వజన్ ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు. ఒకవేళ మన పరిస్థితి బాగలేక కొద్దిగా డబ్బు ఉండి ఇల్లు ఎట్లా లేపాలి, ఏమేమి ఆపాలి అని అడుగుతున్నారు. దీనికి చూద్దాం. మనం ఇంటి లోపల బడ్జెట్ పరంగా కొద్దిగా ఏ వస్తువులు ఆపచ్చో, ఏ వస్తువులు ఆపకూడదో చూద్దాం. మనం ఇంటి లోపల మన గృహ నిర్మాణం సగం వరకు పూర్తయినాక ఇంటి లోపల ఈ దర్వాజలు, లోపల దర్వాజలు ఆపుకోవచ్చు. ఇంటి లోపల దర్వాజలు ఆపుకోవచ్చు. అలాగే ఇంటి లోపల ఫ్లోరింగ్ సూత ఆపుకోవచ్చు. మనకు పైసలు వెళ్ళినప్పుడు దర్వాజలు ఆపుకోవచ్చు, ఫ్లోరింగ్ ఆపుకోవచ్చు. అలాగే కిటికీలు ఆపుకోవచ్చు. ఈ కిటికీలకు సంబంధించిన చెక్క పని, కబోర్డ్సులు, షోకేసులు సూత ఆపుకోవచ్చు కిటికీలకు. ఇకపోతే అన్ని గదుల టైల్స్ ఇవి సూత ఆపుకోవచ్చు. ఇంటి లోపల గోడలకు అస్తర్కాటు ఉంటుంది కదా, ఈ అస్తర్కాటు చేసే గోడలకు సూత అస్తర్కాటు ఆపుకోవచ్చు. పూజా గది ఉంటుంది కదా, పూజా గదికి అలంకరణ మరియు టైల్స్ సూత ఆపుకోవచ్చు. మనకు డబ్బు కొంచెం సర్దుబాటు అయ్యేదాకా ఆపుకోవచ్చు. అలాగే మన చుట్టూ ప్రహారికి వేసుకునే గ్రిల్లు, దానికి సంబంధించినవి ఆపుకోవచ్చు. గ్రిల్ కానీ, పాటకు కానీ, గేట్ కానీ ఆపుకోవచ్చు కాంపౌండ్ వాళ్ళకు. ఇక మెట్లు స్లాబ్ సీట్స్ పెడతారు, దానికి మెట్లు కట్టుకోకుండా సూత ఆపుకోవచ్చు. అలాగే పిల్లర్స్, ఇలా పోసిన పిల్లర్స్ ఉంటే దీనికి మాత్రం ఖచ్చితంగా స్లాబ్ వేసుకొని ఆపాలి. బాత్రూమ్ టైల్స్ వీటికున్న ద్వారాలు సూత ఆపుకోవచ్చు. మనకు డబ్బు సమకూరేదాకా. ఆ తర్వాత చిన్న పనులు ఏమున్నా ఆపుకొని స్లాబ్ పోసుకుంటా పైకి వెళ్ళిపోవచ్చు. తర్వాత మనకు డబ్బు సర్దుబాటు అయినాక ఈ చిన్నవన్నీ నిర్మాణం చేసుకోవాలి. కానీ మనకు డబ్బు అందలేదని చెప్పి ఎక్కడికి పడితే అక్కడ ఇల్లు ఆపడం వల్ల ఏండ్ల కొద్దీ ఇలాగే ఉండిపోతుంది, శిథిల గృహం అయిపోతుంది. తర్వాత నిర్మాణం చేద్దామన్నా ముందుకు రాదు. కనుక మీ బడ్జెట్లో ఫస్టే చూసుకొని ఈ వస్తువులు ఆపుకొని ఇంటి నిర్మాణం చేసుకోండి. ఇక ముందు చూద్దాం. ఏమన్నా ఆగిపోయినాయి కానీ ఉంటే, ఇవరకు ఆగిపోయినాయి ఉంటే ఇవి ఆపి ముందుకు తీసుకెళ్ళండి. దీనివల్ల మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. త్వరలోనే మీకు గృహ నిర్మాణం పూర్తిగా అవుతుంది.
ఈ వస్తువులన్నీ ఆపి నిర్మాణం చేసుకున్న తర్వాత మీకు డబ్బు వెళ్ళిన కొద్దీ ఒక్కొక్కటి నిర్మాణం చేసుకొని ఇంటి లోపలికి వెళ్ళడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. ఇవన్నీ ఆపినాం కదా అని ఇల్లు ఆపకూడదు. ఇవి నిర్మాణం చేసుకుంటూ ఒక్కొక్కటి మనకు డబ్బు అందిన కొద్దీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణం మధ్యలో ఆపకుండా ఇవన్నీ ఉపయోగపడతాయి. మీకు ఇంట్లో పోవడానికి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.